హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధా మనోహరి వ్లాగ్స్. మన హైదరాబాద్లో ఎన్నో ప్రసిద్ధమైన సాయిబాబా మందిరాలు కలవు. కానీ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మందిరం చాలా ప్రత్యేకమైనది. సాయిబాబా వారు భక్తుల స్వప్నాల్లో కనపడి ఈ మందిరాన్ని కట్టించుకోవడం జరిగింది. సాయిబాబా భక్తులందరూ కూడా అత్యంత శక్తివంతమైన మందిరంగా దీన్ని భావించడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఆ స్వామివారిని వందల మంది భక్తులొచ్చి దర్శించుకోవడం కూడా జరుగుతుంది. మీరిప్పుడు చూస్తుందే సాయిబాబా మందిరం. కిందేమో ధ్యాన మందిరం ఉంటుంది. పైనేమో సాయిబాబా వారి మందిరం ఉంటుంది. అచ్చం షిరిడీ సాయిబాబా మందిరం ఎలా అయితే ఉంటుందో ఆల్‌మోస్ట్ అలానే ఈ మందిరం కూడా ఉండటం జరిగింది. ఇది ఎంట్రన్స్ ద్వారం. ద్వారానికి ఇరువైపులా మనకి శ్రీకృష్ణ పరబ్రహ్మ మరియు దత్తాత్రేయ స్వామివారు దర్శనమివ్వటం జరుగుతుంది. ఈ దేవాలయంలో ప్రతి గురువారం కూడా వందల మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకొని ఉంటారు. ఇక్కడ 11 ప్రదక్షిణాలు 9 గురువారాలు స్వామివారికి చేయటం వల్ల మనకున్న ధర్మబద్ధమైన కోరికలు స్వామివారు వెంటనే నెరవేర్చడం జరుగుతుంది. మీరిప్పుడు చూస్తుందంతా కూడా ప్రదక్షిణ మార్గమే ఇది. చాలా శక్తివంతమైన దేవాలయం. ఇక్కడికొచ్చిన తర్వాత మీ జీవితంలో చాలా మార్పు వస్తుంది. మన జీవితంలో ఎంతటి క్లిష్ట పరిస్థితిలో ఉన్నా సరే, ఈ బాబా మందిరానికొచ్చి స్వామివారిని పూజించుకొని, ఈ ధ్యాన మందిరంలో కొద్దిసేపు ధ్యానం చేసుకుంటే చాలు. మన మనసు ప్రశాంతంగా మారుతుంది. మనకున్న సమస్యలు ఒక్కొక్కటి తొలగిపోతూ ఉంది. నేను ఈ విషయాన్ని ఎలా చెప్పగలుగుతున్నాను అంటే, ఇక్కడికొచ్చిన వందల మంది భక్తులు మీరు ఈ టెంపుల్‌కొచ్చి అడిగినా కానీ నేను చెప్పిందే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఏ భక్తుడికి ఆ భక్తుడికి తన స్వ అనుభవాలను ఆ మహానుభావుడు ప్రసాదించడం జరిగింది. వాళ్ళ జీవితంలో ఎదుర్కొన్న అత్యంత క్లిష్ట పరిస్థితుల నుంచి వాళ్ళని బయటపడేయటం జరిగింది. ఒక్క దర్శనం చేతనే మన జీవితాన్ని ఈ బాబావారు మార్చివేయటం జరుగుతుంది. సంతానం లేక ఇబ్బంది పడేవాళ్ళు, ఎంత ప్రయత్నం చేసినప్పటికీ అనుకున్న కోరిక నెరవేరని వాళ్ళు, మరియు అనారోగ్య సమస్యలతో బాధపడేవాళ్ళు, భూత, ప్రేత, పిశాచ బాధలతో బాధపడేవాళ్ళు ఈ సాయిబాబా వారిని 11 గురువారాలు దర్శించుకోవటం వల్ల వాటన్నిటి నుంచి మనల్ని బయటపడేయటం జరుగుతుంది. అత్యంత శక్తివంతమైన సాయిబాబా వారి దేవాలయం. ఇంకొక విషయం ఏంటంటే, ఈ సాయిబాబా వారి సేవ మనం చేసుకోవటం వల్ల, మన భవిష్యత్తులో జరగబోయే విషయాలని మన కలల రూపంలో బాబావారు తెలియచేయటం జరుగుతుంది. అంతేకాకుండా మనకేదైనా చెడు సమయాలను కూడా కలల రూపంలో బాబావారు కనపడి, వాటి నుంచి మనల్ని బయటపడివేయటం జరుగుతుంది. బాబావారు ఇక్కడ పిలిస్తే పలుకుతాడు. ఎంతోమంది స్త్రీల జీవితాల్లో బాబావారు వెలుగులను నింపటం జరిగింది. మధ్యాహ్నం పూట 12 గంటలప్పుడు సాయి హారతికి చూడండి ఎంతమంది స్త్రీ, పురుషులు హాజరవ్వటం జరిగిందో. ప్రతిరోజు కూడా వందలాది మంది ఈ దేవాలయాన్ని దర్శించుకోవటం జరుగుతుంది. ఎంతోమంది జీవితాల్లో ఈ బాబావారు వెలుగులు నింపాడు. సంతోషాలను నింపాడు. వాళ్ళకున్న అన్ని సమస్యలను తొలగించి, వాళ్ళని సన్మార్గంలో నడిపించి, చివరికి ఆ బాబావారి ఒడిలోనే మనల్ని చేర్చుకోవటం జరుగుతుందంట. బాబావారిని మనం పిలిస్తే పలుకుతాడు ఈ దేవాలయంలో ఉన్న బాబావారు. ప్రతిరోజు కూడా బాబావారిని వందల మంది దర్శించుకుంటూ ఉంటారు. మనం ప్రతిరోజు ఈ దేవాలయానికొచ్చి బాబావారిని దర్శించుకుంటే, మన జీవితంలో జరగబోయే మంచి సమయాలను, చెడు విషయాలను బాబావారు ముందే మన కలలో వచ్చి మనల్ని దానికి సన్నద్ధత చేయటం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఎంతోమంది చనిపోయాడు అనుకున్న వ్యక్తులను కూడా ఈ దేవాలయంకొచ్చిన తర్వాత బాబావారు వాళ్ళని బతికించడం జరిగింది. ఇక్కడికొచ్చిన ప్రతి భక్తుడికి గూడా వాళ్ళని మనం కదిలిచ్చి అడిగితే వాళ్ళ అనుభవాలు చెప్పడం జరుగుతుంది. ఇంత శక్తివంతమైన బాబావారి మందిరం యూసఫ్‌గూడ కృష్ణకాంత్ పార్క్ పక్కనే మనకు కనిపిస్తుంది. ఎంతోమంది ఈ బాబావారిని ప్రేమికులు గూడా దర్శించుకోవటం జరుగుతుందంట. ఈ బాబావారిని దర్శించుకున్న తర్వాత ఎన్నో ప్రేమలు సఫలమయ్యి
వాళ్ళ జీవితాలు సంతోషంగా గడవటం కూడా జరిగింది. మీరు ఇప్పుడు బాబావారి ధ్యాన మందిరాన్ని చూస్తారు. ఈ ధ్యాన మందిరంలోనే ప్రతి గురువారం కూడా 2000 మందికి అన్నదానం చేయటం జరుగుతుంది. అంతేకాకుండా గురువారం రోజు ఉదయం కూడా టిఫిన్‌ను కూడా ఉచితంగానే ఈ బాబా ఆలయ కమిటీ వారు భక్తులకు అందించడం జరుగుతుంది. అత్యంత శక్తివంతమైన బాబావారి మందిరం ఇది. మన హైదరాబాదులో షిరిడీ తర్వాత షిరిడీ సాయిబాబా వారిని దర్శించుకున్నంత ఫలితాన్ని ఈ బాబావారు మనకు అందించడం జరుగుతుంది. మీరిప్పుడు చూస్తుంది స్వామివారి శేష వస్త్రాలు. స్వామివారికి అలంకరించిన తర్వాత ఆ వస్త్రాలను వేలంపాట వేసి భక్తులకు ఇవ్వటం కూడా జరుగుతుంది. బాబావారి దుమి ఇది. ఈ దుమిలో ఉన్న విభూదిని, ఆ బూడిదను నుదుటిన ధరిస్తే మనకి దుష్ట గ్రహ బాధలు తొలగిపోతాయంట. గ్రహశాంతి కలుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. బాబావారి మందిరంలోనే మనకి శ్రీరామచంద్రమూర్తి, సీతమ్మ తల్లి, లక్ష్మణస్వామి, ఆంజనేయ స్వామి సమేతంగా దర్శనమివ్వటం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, మీరిప్పుడు చూస్తుందంతా కూడా ఉదయం పూట అంటే గురువారం రోజు ఉదయం పూట 8 గంటలకి భక్తులందరికీ కూడా టిఫిన్‌ను ఉచితంగా ఆలయ కమిటీ వారు ప్రొవైడ్ చేయటం జరుగుతుంది. ఇంతటి శక్తివంతమైన దేవాలయం, ఈ దేవాలయంలోకి అడుగుపెట్టినప్పుడే మనకి ఆ పాజిటివ్ వైబ్రేషన్ అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. బాబా వారిని ఈ దేవాలయంలో పిలిస్తే పలుకుతాడు. ఒక తల్లి లెక్క, తండ్రి లెక్క తను నమ్మిన భక్తులను అన్ని కష్టాల నుంచి బయటపడివేసి, వాళ్ళ జీవితాల్లో ఆనందం ఉండేలా చేయటం బాబా వారి యొక్క గొప్ప లక్షణం. అంతటి ఘనమైన, శక్తివంతమైన దేవాలయం మన హైదరాబాదులో ఉండటం మనందరం చేసుకున్న అదృష్టం. ప్రతిరోజు కూడా వందల మంది భక్తులొచ్చి ఈ బాబావారిని దర్శించుకొని, బాబావారి అనుగ్రహానికి పాత్రులవుతూ ఉంటారు. ఈ వీడియో ఎవ్వరైతే చూస్తారో వాళ్ళందరూ కూడా ఈ బాబావారిని దర్శించుకొని, బాబావారి అనుగ్రహానికి పాత్రులు కండి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఈ దేవాలయానికి ఎక్కువగా సినిమా అవకాశాల కోసం ట్రై చేసేవాళ్ళు రావటం జరుగుతుంది. బాబావారి యొక్క మహిమ చేత వాళ్ళు మంచి మంచి స్థానాల్లో కూడా వెళ్లి వర్క్ చేసుకోవడం కూడా జరుగుతుంది. ఇంతటి శక్తివంతమైన బాబావారి మందిరం. మీరందరూ కూడా బాబావారిని దర్శించుకోండి అన ఆశీస్సులు మీరందరూ పొందాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. ఎంతో కష్టపడి ఈ వీడియోలు తీయటం జరుగుతుంది ఫ్రెండ్స్. మీ అందరూ నాకు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి దేవాలయాలను మీకు నేను చూపిస్తాను. ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేసి నాకు అండగా నిలబడిన నా సబ్స్క్రైబర్స్ అందరికీ మరియు నా వీడియోలు చేసే వ్యూవర్స్ అందరికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. మరి ఒక శక్తివంతమైన దేవాలయాన్ని మీకు చూపిస్తాను. బాయ్ ఫ్రెండ్స్.